ఇవాళ మన క్లాస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఒక యూనిట్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడాన్ని ఫ్రాక్షన్ అంటాం. మరి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ మీన్స్ ఫైండింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ పార్ట్, అంటే ఒక పార్ట్లో ఇంకొక పార్ట్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఇంటూ 1/2. సో ఇక్కడ ఫస్ట్ 1/2ని ఫ్రాక్షన్ని మనం హారిజంటల్గా డివైడ్ చేసుకుని 2 ఈక్వల్ పార్ట్స్ కింద ఒక పార్ట్ని షేర్ చేసాం. నెక్స్ట్ 1/2ని మనము వర్టికల్గా 2 పార్ట్స్ కింద ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక పార్ట్ని షేర్ చేస్తున్నాం. పైన 1 కట్టి 1 పార్ట్ని షేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ డ్రా చేద్దాం. దీని ఫస్ట్ దాన్ని షేర్ చేసిన పార్ట్ని ఏ అనుకుందాం. సో ఇక్కడ సెకండ్ దాన్ని షేర్ చేసిన పార్ట్ని బి అనుకుందాం. ఇప్పుడు మనం వీటిని అక్కడ డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఫ్రాక్షన్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తాం. సో అది ఎలా చేస్తాం? హారిజంటల్గా చేస్తాం కాబట్టి దీన్ని కూడా హారిజంటల్గా చేస్తాం. నెక్స్ట్ పార్ట్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. దాన్ని వర్టికల్గా చేస్తాం కాబట్టి దీన్నే మళ్ళీ మనం వర్టికల్గా డివైడ్ చేద్దాం 2 ఈక్వల్ పార్ట్స్ కింద. సో ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయింది? ఇది 1 2 3 4 పార్ట్స్ అయింది. సో మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ అయింది? 4 పార్ట్స్ అయింది. ఇప్పుడు మనము షేర్ చేసిన పార్ట్స్ని అక్కడ కూడా షేర్ చేద్దాం. సో ఫస్ట్ షేర్ చేసిన పార్ట్ని ఏ అనుకున్నాం. దీన్ని హారిజంటల్గా పై పార్ట్ని హాఫ్ పార్ట్ని షేర్ చేసాం కాబట్టి దీన్ని కూడా హాఫ్ పార్ట్ని షేర్ చేద్దాం. సో ఇది కూడా ఏ, ఇది కూడా ఏ పార్ట్. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ చూద్దాం. దీన్ని వర్టికల్గా డివైడ్ చేసి హాఫ్ పార్ట్ని షేర్ చేస్తాం కాబట్టి దీన్ని కూడా హాఫ్ పార్ట్ని సేమ్ యాజ్ గా షేర్ చేద్దాం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ రెండు మిక్స్ అయ్యి ఒక పార్ట్లోనే ఉన్నాయి. ఏ పార్ట్లో ఉంది? ఫస్ట్ పార్ట్లోని. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏవి లేవు. కానీ ఫస్ట్ పార్ట్లో ఏ బి రెండు కలిసి ఉంది, అంటే ఒక పార్ట్లో ఇంకొక పార్ట్ ఉంది. సో అదే చెప్పాడు, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మీన్స్ పార్ట్ ఆఫ్ ఏ పార్ట్, అంటే ఒక పార్ట్ ఇంకొక పార్ట్. సో అలా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇందులో ఒక పార్ట్ మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఈస్ 1/4. సో 1/2 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మీన్స్ ఫైండింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ పార్ట్. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, దాని మెథడ్స్ ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇవి ముఖ్యంగా 2 మెథడ్స్లో చేస్తాం. ఒకటి డైరెక్ట్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తాం, రెండోది ఏంటంటే క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్లో చేస్తాం. ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మల్టిప్లికేషన్ మెథడ్. ఈ డైరెక్ట్ మల్టిప్లికేషన్ మెథడ్ ఏంటంటే మనం డైరెక్ట్గా న్యూమరేటర్తో డినోమినేటర్తో మల్టిప్లై చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 ఇంటూ 1/3 ఇంటూ 1/4 ఉంది. సో ఇప్పుడు మనం న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేద్దాం. న్యూమరేటర్స్ ఏమున్నాయి? 1 ఇంటూ 1 బై డినోమినేటర్స్ ఏమున్నాయి? 2 3 4 ఉన్నాయి. సో వీటిని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ 3 ఇంటూ 4. ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం. 1 1 1 1 1 1. సో 1 బై ఇక్కడ డినోమినేటర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 2 3 6 6 4 24. సో ఆన్సర్ ఈజ్ 1/24. సో ఇలాగా డైరెక్ట్గా న్యూమరేటర్తో డినోమినేటర్తో డైరెక్ట్గా మల్టిప్లై చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తామంట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 1/3. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హోల్ నెంబర్ తోటి ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేసే ముందు ఈ హోల్ నెంబర్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. సో హోల్ నెంబర్ని ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? దేనికి ఏమైనా హోల్ నెంబర్కి బై 1 వేస్తే అది ఫ్రాక్షన్ ఫామ్లోకి వస్తుంది. సో ఇక్కడ 2ని హోల్ ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాస్తాం? 2/1. సో 2/1 అంటే దాని వాల్యూ 2a. సో ఇప్పుడు వీటిని మనం రాసుకుందాం. సో 2/1 ఇంటూ 1/3. ఇప్పుడు దీన్ని మనం న్యూమరేటర్తో డినోమినేటర్ తోటి మల్టిప్లై చేద్దాం. సో న్యూమరేటర్ ఏముంది? 2 ఉంది, 1 ఉంది. 2 1 2 బై 3 1 3. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? 2/3 వచ్చింది. సో 2కి 3కి మధ్య ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు సింప్లిఫికేషన్ చేయడానికి. సో ఇంకా ఆన్సర్ డైరెక్ట్గా మనం 2/3 అని రాసుకోవాలన్నమాట. సో ద ఆన్సర్ ఈస్ 2/3. 2 ఇంటూ 1/3 ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 1/2 ఇంటూ 2/5. చూడండి, ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి. సో మనం ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయలేం, దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏముంది? 2 1/3 ఉంది. దీన్ని ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? హోల్ నెంబర్ని డినోమినేటర్తో మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ని న్యూమరేటర్ యాడ్ చేయాలి. డినోమినేటర్ ఏముందో అదే వేసుకోవాలి. సో ఇక్కడ హోల్ నెంబర్ 2 ఉంది, డినోమినేటర్ 3 తోటి మల్టిప్లై చేయాలి. 2 3 6 6 న్యూమరేటర్లో 1 ఉంది, దాన్ని యాడ్ చేస్తే 6 + 1 7 7/3. సో ఇప్పుడు 7/2 1/3కి ఏమొచ్చింది? 7/3 వచ్చింది. ఇప్పుడు 7/3 2 1/3 ప్లేస్లో వేసుకొని ఇంటూ 2/5 తోటి మల్టిప్లై చేయాలి. అలాగా న్యూమరేటర్ తోటి డినోమినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్లో 7 ఉంది, 2 ఉంది. 7 2 14. కింద డినోమినేటర్ 3 ఉంది, 5 ఉంది. 3 5 15. సో 14/15. దీని మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? దీని మధ్య ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు, 1 తప్ప. సో ఆన్సర్ ఈజ్ 14/15. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వీటికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి వీడియోని పాస్లో పెట్టి. సో ఫస్ట్ ఈ 3 ఫ్రాక్షన్స్ని న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, డినోమినేటర్ మల్టిప్లై చేయడం బై 24 వచ్చిన ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ 1/24. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాక్షన్ వచ్చేసి హోల్ నెంబర్ ఉంది, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ ఉంది. సో హోల్ నెంబర్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సెకండ్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద
కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇది ఆల్రెడీ ఫ్రాక్షన్లోనే ఉంది కాబట్టి రెసిపీస్లో వేసుకున్నాం. సో ఇప్పుడు న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేసాం, డినామినేటర్తో మల్టిప్లై చేసాం. సో 6/6 వచ్చిన ఆన్సర్ ఇస్ 1. సో ఐ హోప్ మీ అందరూ కూడా కరెక్ట్గా చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్. ఈ క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్లో ఏంటంటే మనం ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ ఫ్రాక్షన్స్ మనం డయాగ్నల్గా ఏవైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని క్యాన్సిలేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6/7 ఇంటూ 14/9 ఇంటూ 3/5 ఉంది. సో మనం వీటిని ఫస్ట్ డయాగ్నల్గా ఏవైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంటే క్రాస్లో చెక్ చేసుకోవాలి. వాటిని ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే ముందు క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏముంది ఫ్రాక్షన్ 6/7 ఉంది. సో ఫస్ట్ న్యూమరేటర్ 6 ఉంది కాబట్టి 6ని ఇక్కడ డయాగ్నల్గా చూస్తే దాని డయాగ్నల్గా ఏమొస్తున్నాయి, 9 వస్తుంది, 5 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 5కి 6కి 9కి మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి కామన్ ఫ్యాక్టర్స్? 3 ఉంది. సో ఇప్పుడు ఈ 3 తోటి వీటిని క్యాన్సిలేషన్ చేద్దాం. సో 3 2s 6, 3 3s 9. సో ఇక్కడ 2 వచ్చింది. ఇప్పుడు ఈ 2ని 3 తోటి క్యాన్సిలేషన్ చేయలేము డయాగ్నల్గా. అలాగే ఈ 2ని 5కి మధ్య ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, క్యాన్సిలేషన్ చేయలేము. సో వదిలేస్తాం. నెక్స్ట్ డినామినేటర్ ఏముంది? ఇక్కడ 7 ఉంది. సో 7కి డయాగ్నల్గా ఏమున్నాయి? న్యూమరేటర్స్ ఉంటాయి. ఏమున్నాయి న్యూమరేటర్స్? 14 ఉంది, 3 ఉంది. సో ఫస్ట్ 14 చూద్దాం. 7కి 14కి మధ్య కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? 7 ఉంది. సో ఇప్పుడు 7 తోటి వీటిని క్యాన్సిలేషన్ చేద్దాం. 7 1s 7, 7 2s 14. సో ఇక్కడ ఇప్పుడు చూడండి కొత్త ఫ్రాక్షన్స్ ఫామ్ అయింది. 2/1 ఫామ్ అయింది, ఇక్కడ 2/3 ఫామ్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఫ్రాక్షన్ చూస్తే 2 ఉంది. 2కి డయాగ్నల్గా ఏముంది? 1 ఉంది, 5 ఉంది. సో ఈ 2కి ఈ రెండింటిలో 1కి 5కి మధ్య కామన్ ఫ్యాక్టర్ లేదు. నెక్స్ట్ దాని డినామినేటర్ ఏముంది? 3 ఉంది. సో 3కి డయాగ్నల్గా ఏముంది? 2 ఉంది, ఇటు 3 ఉంది. సో 2కి 3కి మధ్య ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు, కానీ 3కి కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో ఏముంది? 1 ఉంది. సో 3ని మళ్ళీ 3 తోటి క్యాన్సిలేషన్ చేస్తాం. 3 1s 3, 3 1s 3. సో 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ని మనం చూడండి. 5 ఉంది. సో 5కి డయాగ్నల్గా ఏమున్నాయి? 2 ఉంది. సో 2కి 5కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు. సో ఇప్పుడు వీటిని కొత్తగా ఫామ్ అయిన ఈ ఫ్రాక్షన్స్ని రాసుకుందాం. ఫస్ట్ ఏం వచ్చింది? 2/1. ఇది మల్టిప్లికేషన్ సింబల్ కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ రాసుకోవాలి ఇంటూ. సో నెక్స్ట్ 2/1, మళ్ళీ 2/1 వచ్చింది. నెక్స్ట్ ఈ మల్టిప్లికేషన్ సింబల్ రాసుకోవాలి. ఇక్కడ ఇంకేముంది? వచ్చింది 1/5 వచ్చింది. సో 1/5. సో క్యాన్సిలేషన్ చేయగా మనకి ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి, డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్స్ ఏమన్నాయి? 2 ఇంటూ 1 బై డినామినేటర్స్ ఏమన్నాయి? 1 ఇంటూ 5. సో 2 2s 4, 4 1s 4 బై డినామినేటర్ని క్యాల్కులేట్ చేద్దాం. 1 1s 1, 1 5s 5. సో 4కి 5కి మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేదు. సో 1 తప్ప ఇంకే కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ 4/5. సో ఇలాగా మనం దీన్ని మల్టిప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ వీటిని సింప్లిఫై చేసుకోవాలి. అది డయాగ్నల్గా అంటే క్రాస్ క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సో క్రాస్ క్యాన్సిల్ చేసుకుని వచ్చిన ఆ ఫ్రాక్షన్స్ని మనం ఇలాగ న్యూమరేటర్తోనూ డినామినేటర్తోనూ మల్టిప్లై చేయాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 ఇంటూ 1/2. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి హోల్ నెంబర్ ఇచ్చాడు, రెండోది ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో దీన్ని మల్టిప్లై చేయాలి. అయితే ముందు మనం దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ హోల్ నెంబర్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో 4ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలా రాసుకుంటాం? 4/1 అని రాసుకుంటాం. 4/1 అంటే ఎంత వాల్యూ? 4. సో ఇప్పుడు ఇది ఫ్రాక్షన్లో కన్వర్ట్ అయింది. సో 4 ప్లస్లో హోల్ నెంబర్ ప్లస్లో 4/1 రాసుకుంటాం ఇంటూ 1/2. ఇప్పుడు మనం ఈ క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్ ఏవైనా క్రాస్ క్యాన్సిలేషన్స్ అయితే డయాగ్నల్గా మనం క్యాన్సిలేషన్ చేద్దాం. చూడండి ఇక్కడ 4 ఉంది, 2 ఉంది. సో ఈ 4 2 ఏ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయా? 2 ఉంది. సో ఇక్కడ మధ్య 2 కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇది 2 తోటి క్యాన్సిలేషన్ చేద్దాం. 2 2s 4, 2 1s 2. సో ఇప్పుడు కొత్తగా మనకి ఫ్రాక్షన్స్ ఫామ్ అయింది. ఆ ఫ్రాక్షన్స్ మనం రాసుకుందాం. ఏంటి? 2/1 ఇంటూ 1/1. ఇప్పుడు న్యూమరేటర్తో డినామినేటర్ తోటి మల్టిప్లై చేద్దాం. సో 2 1s 2 బై 1 1s 1. సో 2/1 అంటే ఆన్సర్ ఎంత? 2. సో ద ఆన్సర్ ఈజ్ 2. 4 ఇంటూ 1/2 ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1/9 ఇంటూ 3/5. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఒకటి ఫ్రాక్షన్లో ఉంది. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని తోటి దేన్ని కూడా డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయలేము. మిక్స్డ్ ఫ్రాక్షన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేయలేమని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసాకే మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం. సో 1/9ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? హోల్ నెంబర్ని డినామినేటర్తో మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ని న్యూమరేటర్లో యాడ్ చేయాలి. సో ఇంకా మల్టిప్లై చేద్దాం. ఇక్కడ హోల్ నెంబర్ 1 ఉంది. 1 ఇంటూ 9 9 9 + 1 10. సో డినామినేటర్ 9 ఉంది కాబట్టి 9 వేసుకున్నాం. సో 10/9 వచ్చింది. సో ఇప్పుడు మనం 1/9 ప్లేస్లో ఈ 10/9ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 10/9 ఇంటూ సో ఇక్కడ ఇంకా ఫ్రాక్షన్ ఏముంది? 3/5. ఇప్పుడు వీటిని ఈ క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా ముందు ఏమైనా డయాగ్నల్గా ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సిలేషన్ చేయాలి. సో ఫస్ట్ న్యూమరేటర్లో 10 ఉంది. 10కి డయాగ్నల్గా 5 ఉంది. సో 5కి 10కి మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? 5 ఉంది. సో ఇప్పుడు 5 టేబుల్లో 10 ప్లస్ ఉంది. 5 2s 10, 5 1s 5. సో ఇక్కడ మళ్ళీ 2 ఉంది. సో 2కి 1కి మధ్య కామన్ ఫ్యాక్టర్ లేదు, 1 తప్ప. నెక్స్ట్ డినామినేటర్లో 9 ఉంది.
దాని డయాగ్నల్గా న్యూమరేటర్లో 3 ఉంది. సో దీని రెండింటిలో మధ్య ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏముంది? 3 ఉంది కామన్ ఫ్యాక్టర్. సో డైరెక్ట్గా 3 తోటి క్యాన్సిల్ చేద్దాం. 3 3 సార్ 9. నెక్స్ట్ 3 1 సార్ 3. సో ఇప్పుడు మనకి కొత్తగా ఫామ్ అయిన ఫ్రాక్షన్స్ ఏంటి? 2/3 ఇంటూ 1/1. సో ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేద్దాం. ఎలాగ డినోమినేటర్ తోటి న్యూమరేటర్తో మల్టిప్లై చేద్దాం. సో న్యూమరేటర్ ఏముంది? 2 1 ఉంది. 2 1 2. డినోమినేటర్లో 3 1 ఉంది. 3 1 3. సో ఇది 2కి 3కి మధ్య ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. 1 తప్ప ఇంకే కామన్ ఫ్యాక్టర్స్ లేవు. సో ఆన్సర్ ఈజ్ 2/3. సో 1/9 ఇంటూ 3 1/5 ఈక్వల్ టు 2/3. సో ఏంటంటే క్రాస్ క్యాన్సిలేషన్ మెథడ్లో ఫిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాని ముందు మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆ ఫ్రాక్షన్స్ని ఏమైనా డయాగ్నల్గా కనుక కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని క్యాన్సిలేషన్ చేసుకుని అప్పుడు వాటిని న్యూమరేటర్కి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు అందరికీ ఈ మల్టిప్లికేషన్ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరైతే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.